దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ పూట మన ధ్యానం కొరకు చదువుతున్న మాట యెషయా ప్రవచన గ్రంథము 63వ అధ్యాయము 19వ వచనం. ఈ భాగములో ఆఖరి వచనం, నీ పరిపాలన ఎన్నడును ఎరుగని వారి వలెనైతిమి, నీ పేరు ఎన్నడును పెట్టబడని వారి వలెనైతిమి. ఏమంటున్నాడు అక్కడ? నీ పరిపాలన ఎన్నడును ఎరుగని వారి వలె అయితిమి, నీ పేరు ఎన్నడును పెట్టబడని వారి వలె అయితిమి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పేరు పెట్టబడని జనాంగములాగా మేమున్నాము, దేవుని పరిపాలన ఎరుగని ప్రజల వలె మేమున్నాము అని వాళ్ళు వాపోతున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళు ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు, దేవుని చేత నడిపించబడిన వారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనముగా ఏర్పాటు చేయబడిన వాడు. ఎవరండి వాళ్ళు? ఏర్పాటు చేయబడిన వాడు. అబ్రహామును దేవుడు పిలుచుకుని, అబ్రహాములో నుండి దేవుడు గ్రేడ్ చేసుకుంటూ వచ్చాడు వీళ్ళని. ఇవాళ ఇశ్రాయేలీలు అని అంటే ప్రపంచంలో వాళ్ళకున్న ప్లేస్ ఏంటో కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. నిజానికి ప్రపంచం అంతట్లో కల్లా అల్పసంఖ్యాకులు వాళ్ళు, కానీ ప్రపంచంలో కల్లా బలవంతులు వాళ్ళే. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇవాళ శ్రేష్టమైనది ఏదైనా మన దగ్గరకు వచ్చింది అని అంటే అది అక్కడి నుంచి వచ్చింది. ఒక కంప్యూటర్ రానివ్వండి, సెల్ ఫోన్ రానివ్వండి, విలువైనవి ఏవైనా మనకి వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అండి? అవన్నీ కూడా ఇశ్రాయేలు దగ్గర నుంచి వచ్చింది. ఇవాళ భూమి మీద ఏదైనా ఒకటి నడుస్తుందని అంటే అన్ని ఇశ్రాయేలు కనిపెట్టిన ఒక సూత్రం మీద ఆధారపడి నడుస్తున్నాయి మొత్తం. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఆ రకంగా ప్రత్యేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తన కొరకు సిద్ధపరుచుకున్నాడు. వాళ్ళ మీద కన్ను దృష్టి పెట్టి ఆయన వాళ్ళకి ఇవ్వాల్సిన బలం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, అవకాశం ఇచ్చి వాళ్ళని పాలించుకుంటూ నడిపించుకుంటూ తీసుకొచ్చిన దేవుని దగ్గర వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు నీ పరిపాలన ఎలాగుంటుందో మాకు తెలియదయ్యా అని. అలాంటి వారి వల్లే అయిపోయాం అంటే ఎప్పుడు కూడి తిన్నోళ్ళగా అయిపోయామంటే అర్థం ఏంటి చెప్పండి? ఎప్పుడు అన్నం తినని వాళ్ళలాగా అయిపోయాము అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే తిన్నారు కానీ పరిస్థితి ఎలాగుందంటే ఆ ప్రభావం అంతా పోయే చివరికి నీరసించిపోతే ఎన్నేళ్ల నుంచి కూడుతున్నారు, తిన్నారా ఇప్పుడు అన్నం అంటే తెలుసా అన్న పరిస్థితి ఉన్నారు. దేవుని పరిపాలన ఎరగని వారము అన్నది వేరు, ఎరగని వారి వలె అయిపోయాము అన్నది వేరు. అంటే కొన్నాళ్ళు మేము ఆయన పరిపాలన కింద ఉన్నాము, తర్వాత ఎలా తయారామంటే ఆయన పరిపాలన ఎలా ఉంటుందో మాకు తెలియదు అన్న వాళ్ళలాగా మారిపోయాం. అంటే దేవుడు పరిపాలిస్తే పరిస్థితి ఎలాగుంటుందో, దేవుడు పరిపాలించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ రెండు వాళ్ళకి తెలుసు. ఈ రెండు అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఇది దేవుడు ఏలుతున్నాడు నన్ను అని చెప్పుకున్న కాలం ఒకటి ఉంది. దేవుడు ఏలుతున్న కాలంలో వాళ్ళు ఎలా బతికారో వాళ్ళకి తెలుసు, ఎలా నడిచారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ బతుకుల్లో ఏముందో వాళ్ళకి తెలుసు, ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకే తెలుసు. పిల్లరా, దేవుడు ఏలుతాం అనే యొక్క పరిస్థితి చాలా విచిత్రముగా ఆశీర్వాదాలతో నిండిపోయిన పరిస్థితి వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి చూడండి ఒకసారి 14వ వచనం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేస్తును. నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించును. నీ ఆసక్తి ఏది? నీ సౌకర్యమేది? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యమును అడిగిపోయేది. అబ్రహాము మమ్మల్ని ఎరుగకపోయినాను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినాను. యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసింది? అబ్బా
నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా మమ్మల్ని ఎందుకు త్వరగా చేసితివి? నీ భయము విడుచున్నట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగిరము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు వారిని ఎంతగా దగ్గరకు తెచ్చుకున్నా, ఎంతగా హెచ్చించినా, ఎంత ఉన్నతమైన ప్లేస్ లోకి తీసుకెళ్లినా మనుషులకు ఉండే సహజమైన స్వభావం ఏంటంటే స్థాయి పెరిగే కొద్దీ ఇది నా బలము, నా శక్తి అనుకోవడం, నా తెలివితేటలు అనుకోవడం మనుషులకు ఉన్నటువంటి సహజ లక్షణం. ఇదంతా నా వలన జరిగింది, లేకపోతే ఇది నేనే, నాకే ఈ ఘనత అంతా నాదే, ఇదంతా ఈ ప్రభావం నాదే, ఈ యొక్క స్థితిగతులు నావే అనుకునేంత స్థాయి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే 10 మంది మన చుట్టూ చేరి పని చేయాలనే ఆశ ఉంటుంది మనుషులకి. అసలు సంపాదించేది ఎందుకు చెప్పండి? ఏమండి, జనాలకు చూపించుకోవాలి, ఇదిగో నేను సంపాదించాలని చూపించుకోవాలా. ఏమండి, అలాగే నా దగ్గర ఇంత ఉంది, లేకపోతే నా ఇది స్థాయి, నా ప్రెస్టేజ్ ఇది, నన్ను చూడండి, నా చుట్టూ కూర్చొని పని చేయండి కాసేపు అని పూజలు అందుకునే స్వభావం అన్నమాట. ఏంటారు దాన్ని? సైతాన్ గారి లక్షణాలు వర్తేమంటారు. గొప్ప నేనేంటే ఇది అని చూపించుకోవాలి. నా తడాకా చూపిస్తాను చూడంటారు. సరే, ఎవరు కూడా అన్నారు, ఎప్పుడన్నా అన్నారా? ఏంటది? నేనేంటో చూపిస్తా, నా స్థాయి ఏంటో చూపిస్తా, నా స్టేటస్ ఏంటో చూపిస్తా, నేనేంటో చూపిస్తాను అంటారు. అంటే ఏం చూపించి ఏం చేస్తా? చూపించి ఏం చేస్తా అని అంటే నేనేంటో చూపిస్తా అంతే. అంటే ఏంటి అంత అవసరం అని అంటే నేను ఏంటో, నా స్థాయి ఏంటో సొసైటీలో జనం గుర్తించాలి. గుర్తించినాక ఏం చేయాలా? చీప్ అమౌంట్ బేసి పోవాలి. అంతకుమించి ఏం చేస్తారు? ఆవిడ వచ్చి మన దగ్గర కూర్చుంటాడా? కోటేశ్వరులు మనకంటే గొప్పలు ఉన్నారు, పోయి మన దగ్గర మనం కూర్చున్నామా? ఆడొస్తే కొంచెం పేటేస్తాం, చేటేస్తాం తప్పించుకోండి. నేనైతే మొత్తానికి కొంచెం డబ్బు ఉన్నాడు గర్వంగా ప్రవర్తిస్తున్నాడని చెప్తే అసలు మొహం కూడా చూడబుద్ధి కాదు. మొహం కూడా చూడబుద్ధి కాదు. ఎందుకు చూడబుద్ధి కాదు? డబ్బు మీద మైండ్ ఎట్టాడంటే మొహం చూడబుద్ధి కాదు. దగ్గర తెచ్చుకుని ఖాతరు చేయను. ఎందుకు ఖాతరు చేయనంటే వాడు దేవు శత్రువు. ఒకడు ధనమునకు గాని సిరికి గాని దాసుడు. డబ్బు మీద ఒకడు మైండ్ పెట్టాడు, స్థితిగతుల మీద మైండ్ పెట్టాడు, సమాజంలో స్థాయి స్థానాల మీద మనసు పెట్టాడంటే వాడు ఖచ్చితంగా సాతాను చేతిలో ఉంటాడు. అలాంటి వాడికి మనం ఎందుకు విలువిస్తాం? పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఒక ప్రభుత్వం కింద నడుస్తున్నాడు. ఏ ప్రభుత్వం కింద నడుస్తున్నాడు? సాతాను ప్రభుత్వం కింద నడుస్తున్నాడు. డబ్బులుంటే విలువ అంటున్నారు. అంటే విలువ డబ్బుగా ఈడిగా చెప్పండి ఒక మాట. బంగారం ఉంటే విలువ, పొలం ఉంటే విలువ, ధనం ఉంటే విలువ, ఇల్లుంటే విలువ, వాకిలుంటే విలువ, మంచి బట్టలు వేసుకుంటే విలువ అంటున్నారు. అంటే విలువ వచ్చింది ఈడిని బట్టి వచ్చిందా, వాటిని బట్టి వచ్చిందా? అంటే వాటికి విలువ ఇవ్వాలి, ఈడికి విలువ ఇవ్వాలా? వీడికి విలువ ఇచ్చేవాళ్ళు వీడికి ఇస్తున్నారా, వీడికి వెనకాల నాటికి ఇస్తున్నారా? అంటే నీకు విలువ లేదు కదా. లాజిక్ అర్థం కాలేదా? ఒకవేళ వ్యక్తికి విలువ ఇచ్చేవాడు అయితే వ్యక్తిత్వాన్ని చూసి ఇస్తాడు. ఆ వ్యక్తిత్వం ఎక్కడున్నా కనపడుతుంది, ఏ మనిషిలో అన్నా కనపడుతుంది, దాన్ని బట్టి విలువ ఇవ్వాలి. కూటికి లేనివాడు కూడా గొప్ప గుణం కలిగి ఉంటాడు, వాడికి విలువ ఇవ్వాలి. అవసరమైతే అది కూర్చుని విద్య నేర్చుకోవాలి, సార్ అని చెప్పాలా, దండం పెట్టాలా చెప్పింది అర్థం కాదు. ఎందుకంటే దీనికి గుణం ఉంది, విద్య ఉంది, జ్ఞానం ఉంది, అది అవసరం మనకి. వీడి దగ్గర డబ్బు ఉంది, రూపాయి కూడా మనకి పెత్తనం మాత్రం చేస్తానంటాడు. మన వాడి దగ్గర విద్య ఉంది, జ్ఞానం ఉంది, వాడి మాటలన్నా మనకు వచ్చేద్దాం. వీడి దగ్గర ఉంది మనకి ఏమి రాదు, వాడి దగ్గర ఉంది మనకు వచ్చింది ఖచ్చితంగా. వాడితో ఒక 10 రోజులు సావాసం చేసామంటే కొద్ది గొప్ప బుద్ధి వచ్చింది, కొద్ది గొప్ప జ్ఞానం వచ్చింది, కొద్ది గొప్ప మనకు కావాల్సినటువంటి 2 మెతుకులు దొరుకుతాయి వాడి దగ్గర. జ్ఞానం అనే మెతుకులు దొరుకుతాయి. కాబట్టి వాడు గురువు, వాడిని గౌరవించాలి. వాడి దగ్గర గుణం ఉంది, జ్ఞానం ఉంది, విలువ ఉంది, విలువ కలిగిన వ్యక్తిత్వం ఉంది. వాడితో సావాసం చేయడం వల్ల మనకు కొంచెం మేలు. వీడితో సావాసం చేస్తే ఏముంది? పుసుకు ఆడతాడు, ఉట్టునే చిరాకు పడతాడు, లేకపోతే మన మీద పెత్తనం చేస్తా ఉంటాడు, లేకపోతే మనల్ని అగమాయిస్తా ఉంటాడు, గదమాయిస్తా ఉంటాడు. వాడి చెప్పులు మనం ముయ్యాలి, అదే తరపోటు. తీరా ఎంత చేస్తాడు, మనకు రూపాయి ఎత్తాడా? కనీసం తాగడానికి మంచిది కూడా ఇవ్వడు. ఈ డబ్బును వాళ్ళు చూడండి, మీరు కనీసం గొంతులు కూడా గాయం ఎత్తాడు, వాళ్ళకి అలా అయిపోద్దామనని. అంతేకాదు, కష్టపడేవాడు విలువ తెలుస్తుంది.
కష్టపడేవాడికి కష్టం విలువ అర్థమైనప్పుడు ఆ కష్టానికి తగిన ఫలాన్ని ఇవ్వాలని వాడికి ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను, కష్టం విలువ నాకు తెలుసు, ఆడు కూడా కష్టపడు కాబట్టి సరి కాస్త తినాలనేసి ఆశ్రమం అయితే వాడు ఆ క్యారేజీలో ముద్ద తీసుకెళ్ళి పెడతాడు, ఆ కష్టం తింటాడు, ఈ కష్టం పట్టుకుని పెడతాడు. కష్టపడేవాడు కష్టాన్ని పంచుకుంటాడు, కష్టంతో పాటు వచ్చే లాభాన్ని కూడా పంచుకుంటాడు. అవతల కష్టపడుతున్నాడు రండి సొత్తు కూర్చోడు, ఈడు కూడా కొంచెం సాయం డబ్బు ఉన్నవాడు ఎప్పుడు నాకు చేస్తాడా? చేయడు. కనీసం వాడికి కూలి ఇవ్వగలడా? ఇవ్వడు. వాళ్ళ కష్టాన్ని చూడగలడా? చూడు. నువ్వు ఎలాగైతే పోగాక, నాకైతే సాకిరి చేయాలంతే, నువ్వేమైతే గాక, ఏమండి నువ్వు ఒప్పుకున్న ప్రకారం నువ్వు చేయాలంతే. సరే నువ్వు చచ్చిపోయేలాగా ఉన్నాను రా బాబు అన్నా సరే ఆడికి కూలి చేసి ఇవ్వాల్సిందే. ఆ తర్వాత కూలి అంటే గట్టు మీద ఇస్తాడా? దేవుడు మనకి బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, కూలివాని కూలి గట్టు మీదే ఇచ్చేయాలి, లేదా వాడి కూలిని ఇట్లా మొర్ర పెడతా ఉంటుంది అన్నాడు. వాడి కష్టం వెంటనే ఇవ్వాలి, లేకపోతే ఆడి కూలి ఏం చేద్దంట మొర్ర పెడతా ఉంటుంది అన్నాడు. అంటే వీడికి ఎందుకు ఇవ్వడు, లేక ఇవ్వకపోతే అది వేరే విషయం, వాడు అర్థం చేసుకుంటాడు. వీడు ఇవ్వడానికి పేడ ఒప్పుసావు సిరికిని ఏమండి దేవునికి ఒకడు దాసుడు కాలేడు అని చెప్పుకుంటూ వచ్చాను నేను. మనుషులు తమను తాము చూపించుకునే ప్రయత్నం, వెచ్చించుకునే ప్రయత్నం. ఇవాళ మనం ఏంటి అనే స్థితిలో, సొసైటీ మనల్ని ఎలా గుర్తించాలి అనే స్థితిలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ సంపాదన లేకపోతే వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ యొక్క స్థాయి అనే దాన్ని చూపించుకుని ఇది నేను అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు మనుషులు. నువ్వు చూపించుకోవలసింది నీ యొక్క స్థితిగతులను కాదు, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చూపించగలగాలి. ఫస్ట్ దేవుడు పాలించే ప్రజలు వేరు, దేవుడు పరిపాలించే ప్రజలు వేరు, దేవుడు పరిపాలించని లోక ప్రజలు వేరు. లోకంలో ఉన్న జనమును పాలిస్తున్నది వేరు, దేవుని ప్రజలను పాలించేది వేరు. నిన్ను వాళ్ళు ఎవరు పరిపాలిస్తున్నారో నీకు అర్థం కావడం కోసం ఈ మాట చెప్తున్నా. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఏమన్నారు, ఇంతకు ముందు దేవుడు వారిని పాలించినప్పుడు వాళ్ళ సాక్ష్యం ఏంటి? పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి, నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను దేవునికి మహిమ వచ్చేలాగా దేవుడు నడిపించాడు. పైగా దేవుని ప్రజలకు ఏమి కలిగిందండి? విశ్రాంతి కలిగింది, సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది. పల్లమునకు దిగు పశువుల వలె హాయిగా సాగిపోయింది ప్రయాణం. కాస్త ఏం సాగిపోయిందండి? ప్రయాణం హాయిగా సాగిపోయింది, జీవితం హాయిగా సాగిపోయింది. కొంత దూరం వచ్చాక ఏం జరిగిందో తెలవదు, వీళ్ళ మైండ్లు మారిపోయింది. నేను మాట్లాడుతున్న విషయం అది. కొంత దూరం వచ్చేసరికి మనుషుల మనస్సులు వాళ్ళ స్థితిగతులు మారేసరికి అటుపోతారు, ఆ స్థితిగతులను చూసుకుంటారు, తప్పించి ఆ స్థితిగతులకు కారకుడైన దేవుణ్ణి పక్కన పెడతారు. మనందరికీ తెలిసిన ముఖ్యమైన వ్యక్తి సౌలు. ఎవరండి? సౌలు. ఒక స్థాయికి వచ్చేసరికి అతను గాడిదలు కాసుకుంటూ ఉన్నాడు, సంపన్న కుటుంబంలో ఉన్నవాడే గాని రాజు అయితే కాదు కదా. దేవుడి గురించి అతను ఏం చేశాడు? రాజును చేశాక నా బలముతో దీన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు, నా తిరుగుతో దీన్ని కాపాడుకోవాలనుకున్నాడు. అక్కడికి నిన్ను తీసుకొచ్చినాడు ఎవరో? దేవుడు. నీ బలం ఎవడు? నువ్వు కాపాడుకోవడం ఏంటి? దాన్ని కాపాడాల్సింది ఎవరు? నిన్ను కాపాడాల్సింది, నీ రాజ్యాన్ని కాపాడాల్సింది కూడా దేవుడే. ఎందుకంటే నువ్వు ఉన్నది ఎవరి మీద? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనము మీద నువ్వు రాజుగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. వాళ్ళని పాలించాల్సింది నువ్వు కాదు, దేవుడు పాలించాలి. ఇవాళ సంఘము అనేది కూడా నేను కాదు పాలించాల్సింది. ఎవరు పాలించాలి? దేవుడు పాలించాలి. దేవుడు పాలించడానికి సంఘములో సేవకుడు అవకాశం ఇవ్వాలి. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఇలా రండి చెప్తాను ఒకసారి. ఇవి యాక్చువల్ గా సేవకుల కోటాలలో సేవకులు చెప్పుకుంటూ ఉంటారు, కానీ మనకు అదేం ఉండదు. మనం ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ గా మాట్లాడతాం. ఇదే మీకు నాకు వచ్చిన సమస్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి పిల్లరా, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం.
మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక అందకు మాదిరులుగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉండక అంట? ప్రభువులుగా ఉండగా. ప్రభువులంటే రాజులుగా మేమేదో ఏళ్తున్నాం మిమ్మల్ని, మా కాళ్ళ కింద ఉండాలి మీరు, మా చెప్పుల కింద వస్తూ ఉండాలి మీరు అని కాదు. మాదిరికరమైన జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఇది క్రీస్తు తన స్వరక్తము చేత సంపాదించిన సంఘము. అపోస్తల కార్యం 20వ అధ్యాయములో రండి, గబగబా 3 ముక్కలు చదువుకొని ముగించేసుకుందాం. చకచక 5 నిమిషాలు ముగించేస్తాం. నేను ఎక్కువ చెప్పను. ఇంకా నేను కళ్ళు తెచ్చుకున్న వైపు చూడండి అందరూ కలిసి. హల్లెలూయా. చదువు. నేను మూలవాక్యం, అది మూలవాక్యం 20, అపోస్తల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి ఎవరిని గురించి అంట? మీ మట్టుకు మిమ్ముని గురించి యావత్తు మందన గురించి. ఎందుకు ఆ మంద ఎవరిది? దేవునిది. అంటే ఇక్కడ దేవుని సంఘములో ఎవరు పరిపాలించాలి? దేవుడు పరిపాలించాలి. పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలించాలి. దేవుని ప్రభుత్వం కింద సంఘం నడవాలి తప్ప మనుషుల ప్రభుత్వం కింద నడవడానికి కుదరదు. నేనైనా సరే, నువ్వైనా సరే. నేను ప్రభువును కాదు, నాకు ఒక ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నాకేం చెప్తున్నాడో నేను మీకు అది అప్పచెప్పాలి. నేను మధ్యవర్తిని మాత్రం. నన్ను ఇక్కడ ఒక కాపురిగా నియమించాడు అంతే. ఆయన నన్ను ఇక్కడ ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను ఆయన దగ్గర ఎంతవరకు నమ్మకంగా పనిచేయాలో అంతవరకు నమ్మకంగా పనిచేయాలి. తప్పించి ఇదంతా నా సంఘం, నాది కాబట్టి ఇది నా స్థితి, ఇది నా స్థాయి, ఇది నా స్థానం, ఇది నా అంతస్తు, ఇది నా స్టేటస్ అనుకుంటే, బాబు నువ్వెవడు? నీ స్టేటస్ అంటే ఏంటి అసలా? అదంతా దేవునిది. నీ స్టేటస్ ఏంటి అంటే నీ క్యారెక్టరే నీ స్టేటస్. నువ్వు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం నీ స్టేటస్. తప్పించి నీకు ఒక 1000 మంది సంఘం ఉన్నారు, లేదా ఒక 1,00,000 మంది సంఘం ఉన్నారు, లేకపోతే ఇదిగో ఇన్ని ఆరాధనలు నాకు ఉన్నాయి, ఇంతమంది నాకు జనం ఉన్నారు కాబట్టి ఇదంతా నా బలం అనుకుంటే వాళ్ళు దేవుని ప్రజలు. వాళ్ళు దేవుని ప్రభుత్వం కింద ఉండాలి. నువ్వు కూడా దేవుని ప్రభుత్వం కింద లోబడి ఈ పరిచర్య చెయ్యాలి. అంతే తప్పించి ఇదంతా నా బలం అనుకుని చూసుకుని నీకు గొప్పలు చెప్పుకుందాం అంటే కుదరదు. ఏ సేవకుడైనా సరే. కాబట్టి సంఘంలో ఎవరు పాలించాలా? దేవుడు పాలించాలి. సంఘము ఎవరు పాలించాలా? దేవుడు పాలించాలి. సంఘంలో ఎవరు మాట్లాడాలా? దేవుడు మాట్లాడాలి. సంఘం ఎవరికి లోపడాలా? దేవుణ్ణి బట్టి సేవకులకు లోపడాలి. దేవుణ్ణి బట్టి సేవకులు లోపడాలి. ముందు ఎవరికి? దేవుణ్ణి బట్టి సేవకునికి ఎంతవరకు లోపడాలో అంతవరకు లోపడి తీరాలా. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రభుత్వం ఉండాలా? దేవుని ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఇది నాది అని వాళ్ళు చాలా మంది సంఘ సేవకులు కూడా ఏమండి ఎలా పరిపాలిస్తున్నారో మనం చూడవచ్చు. ఈ సంగతి దేవుడు ఎరుగు. పాస్టర్ గారు వాక్యం చెప్పి ఒక రకంగా పరిపాలిస్తున్నారంటే పర్లా, వీళ్ళు వెనకాలన్న ఓడి పాలిస్తా ఉంటారు. ఏమండి అందరికీ కాళ్ళు పిసుకాలి, అందరికీ ఇదైపోవాలి. ఇది ఎక్కడో గొడవ అర్థం కాదు. ఇది దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘము, దేవుని శరీరము. ఇక్కడ దేవుని ప్రభుత్వమే జరగాలి. బిడ్డ, నువ్వు సంఘములో ఉన్నట్లయితే నీ మీద జరుగుతున్న ప్రభుత్వము ఏంటి? నీ మీద ఎవరి ప్రభుత్వం జరుగుతుంది? నువ్వు దేవుని బిడ్డవైతే. ఈ రోజు ఒకప్పుడు నీ జీవితము ఇక్కడ అన్నాడు, పల్లమునకు దిగు పశువుల వలె విశ్రాంతి పొందినట్లుగా నేను ఉన్నాను అన్నాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఉన్నానంట? పల్లమునకు దిగు పశువుల వలె విశ్రాంతి పొందుతున్నట్టుగా ఉన్న జీవితం ఈ రోజున అలా ఉందా? ప్రశాంతంగా, సమాధానంగా, నెమ్మదిగా. ఒకప్పుడు అలా ఎందుకు ఉంది? ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యిందనంటే మనం ఎక్కడో మన స్థాయి స్థితిగతులను చూసుకుని గర్వపడ్డమో, తిరగబడ్డమో, దేవుణ్ణి పక్కన పెట్టడమో జరిగింది. చూడు, ఇక్కడ ఒక మాట అన్నారు 17వ వచనంలో, యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా. అంటే వీళ్ళు ఎక్కడో దేవుని మార్గములను తప్పి తిరిగారు. దేవుని మార్గమును పక్కన పెట్టారు, దేవుని ఆలోచన పక్కన పెట్టారు, దేవుని మనస్సును పక్కన పెట్టారు, దేవుని ఉద్దేశమును పక్కన పెట్టారు. ఇదే దేవుడే మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు, నీవెందుకు
ఇలా చేశావు, నీ భయమును విడిచి తిరిగినట్లుగా నీవు ఏమండి దేవుని భయం విడిచి తిరిగేలాగా దేవుడు చేస్తాడంటారా? చెప్పిన అర్థం కాదు. మనవాళ్ళు చాలా మంది మాట అంటారు, దేవుడే చేయించుకోవాలండి. మగాడికి సువార్త చెబితే అమ్మా మారండి రక్షణ పొందడానికి దేవుడే మార్చుకోవాలండి అంటే నువ్వు మారవా? నిన్ను మారమని నేను చెబుతుంటే దేవుడే మార్చుకోవాలండి, అంతా ఆయన చేతిలో ఉందండి అంటే ఇప్పుడు నువ్వు మారే ఉద్దేశం లేదు నీకు. నువ్వు ఇప్పుడు ఒక మాట అన్నం తినమ్మా అని చెప్తావు, ఏం చెప్తారు చెప్పండి మీరు? దేవుడే తినిపించుకోవాలండి అంటారా? అంటారా అండి? ఇక అమ్మో 10 రూపాయలు తీసుకోని చెప్పి దేవుడే తీసుకోవాలండి అంటారా? మరి మార్పు కాడికి వచ్చేసరికి దేవుడే మార్చుకోవాలండి, ఏం మాట అండి ఇది? ఇదిగో 1000 రూపాయలు ఉండి నీకు ఎత్తున్నా పట్టుకెళ్ళామంటే దేవుడే తీసుకోవాలండి, నేనేం తీసుకుంటానండి అనరా? అంటారా? పిల్లరా, మారు మనసు పొందండి, దేవుని వైపుకు రండి, దేవుడి ఆట వినంటే అదే దేవుడు చూసుకోవాలా. ఈ లెక్కలు ఏమంటారు మీరు చెప్పండి? అంటే నీ బతుకు మార్చుకోమని కాడికి వచ్చేసరికి దేవుడే మార్చుకోవాలా? నువ్వు మారవా? దేవుడే మార్చుకునే లెక్క అయితే నిన్ను మారు మనసు పొందుము అని ఎందుకు ఆజ్ఞాపిస్తాడు? అని ఆజ్ఞాపించడం లేదు. అందరుడు అంతడు మారు మనసు పొందవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారు మనసు పొందమని నీకు ఆజ్ఞాపిస్తుంది అంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందుటకు దేవుడు రేపుతున్నప్పటికీ కొంతమంది అంట కఠిన హృదయంతో ఉంటారటండి. ఎందుకంటే అహంకారం చచ్చిపోదో. చూడండి ఇక్కడ బ్రహ్మపత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. మారు మనసు పొందమని దేవుని ఆత్మ రేపుతున్నాడట, ప్రేరేపిస్తున్నాడట. అర్థమవుతుంది నేను ఇక్కడ మారాలి, మారాల్సిన అవసరం నాకు ఉంది అని అర్థమవుతుంది. అయినా సరే కఠినత్వం. ఎందుకంటే మారనప్పుడు ఈ విషయంలో మారను, నేను మరొక విషయంలో మారతా, ఇక్కడ మారను, అక్కడ మారతా, అక్కడ మారను, ఇక్కడ మారతా, ఇది మారను, అది మారతా అంటే ఈ రిజర్వేషన్ లో నువ్వు మారాలి అని ఆ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడంటే ఆ రోజుకి అది నువ్వు మారాల్సిన అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే రండి ఇప్పుడు కాదండి తర్వాత మారుతానే. కొన్ని విషయాల్లో నేను మారుతా, కొన్ని విషయాల్లో నేను మారను, కొన్ని విషయాల్లో నేను ఒప్పుకుంటా, కొన్ని విషయాల్లో ఒప్పుకోను. అంటే నీ యొక్క కంఫర్ట్ ని బట్టి అంటే నీ గుణాన్ని నువ్వు మార్చుకోవడానికి నువ్వు ఎప్పుడైతే నీ హృదయం కఠినపరుచుకుంటూ ఉన్నావో నీ ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంటున్నాడు అక్కడ. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మారు మనసు పొందమని మారడం మానేసి నేను ఇప్పుడు మారను, కొన్నాళ్ళు పోయాక మారతా, లేదా ఈ విషయంలో మారను, ఆ విషయంలో మారతా, ఈ విషయంలో కొంచెం ఎక్స్క్లూడ్ చేసి పక్కనట్టండి అంటే ఏంటిది? కొన్ని అయితే నాకు ఓకేనండి, అన్నింటిలో అయితే నేను మారనండి. మారు మనసు పొందమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడట, అది పక్కన పెట్టాలి. దేవుడే నీకు ఆజ్ఞాపిస్తుంటే నిజం చెప్పండి బిడ్డలారా, ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తున్నారో చేయట్లేదు? నిజం చెప్పండి, ప్రభువా అని ప్రార్థించండి ఒకసారి చేయండి. ప్రభు యేసు ప్రభువు అని అంగీకరించిన వాళ్ళు ఏమంటే యేసు నా ప్రభువు అంగీకరించిన వాళ్ళు ఒకసారి చేయండి. ప్రభువు అంటే అర్థం ఏంటండి? రాజు, పాలించువాడు. అవునా? అంటే ఆయన ఏం చెప్తే చేయాలని అర్థమా కాదా? చేయాలా అండి? చేసేవాడు చేతులు ఎత్తుండే
అంటే మిగిలిన చేయట్లేదు అనమాట. ఇంతమంది చేయట్లేదు, అందరూ చేయట్లే. ఒప్పుకుంటున్నాం పెద్ద యథార్థవంతులు. సంగమా మీరు పరలోకం వస్తారా? ఆలోచించుకోండి. ఆయన నిజంగా ప్రభు అయితే మరి నన్ను ఎందుకు ఏలనివ్వలేదు మీరు అని అడుగుతాడు రేపు. సమూయేలు ప్రవచన గ్రంథంలో ఇశ్రాయేలీయులందరూ సమూయేలు దగ్గరికి వచ్చి మాకు ఒక రాజును నియమించమని అడుగుతారు కదా. ఈసారి 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చోనని అతనితో అనేది. మాకు న్యాయము తీర్చుడికే రాజును నియమింపమని వారు అన్నమాట. ప్రతికూలంగా ఉండేది కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చాలు చాలు. తమ్మును ఏలకుండా వీళ్ళు ఒక సేవకుండా కాదు విసర్జించింది. ఎవరిని విసర్జించారని చెప్తున్నాడు? దేవుణ్ణే విసర్జించారు. ఎందుకు అలాగా మైండ్ వచ్చింది అంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా జరగాలి. అంటే లోకస్తులందరికీ జరుగుతున్నట్టు, లోకస్తులందరికీ ఉన్నట్టు మాకు కూడా ఉండాలి. లోకస్తులతో పోటీగా మేము ఉండాలి తప్పించి ప్రత్యేకంగా మాకు దేవుడు ఎక్కడో ఉన్నాడు మమ్మల్ని ఏస్తారంటే కుదరదు. అప్పటి వరకు ఇశ్రాయేలుకు రాజు లేడండి. భూమి పుట్టినప్పటి నుండి ఇశ్రాయేలీయులని లేదా దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి ఒక జనాంగముగా ఏర్పరచుకున్న తన తరమును దేవుడే ఏలుతూ వచ్చాడు, దేవుడే పాలిస్తూ వచ్చాడు. అబ్రహాము దగ్గర నుంచి ఆ ప్రజలకు దేవుడే ప్రభువు తప్ప సొంత రాజు లేడు. వాళ్ళు లక్షల మంది కాల్బలమైన దేవుడే ప్రవక్తల ద్వారా న్యాయాధిపతుల ద్వారా వాళ్ళు నడిపించాడు తప్ప వాళ్ళకంటూ లోక సంప్రదాయ ప్రకారం రాజు లేడు. దేవుని ధర్మశాస్త్రం అనుసరించి వాళ్ళు నడిచే ప్రజలు, ప్రత్యేకించబడిన ప్రజలు, ఏర్పాటు చేయబడిన ప్రజలు, లోకమంతా ఒక ఎత్తు, వాళ్ళు ఒక్కళ్లే ఒక ఎత్తు. వాళ్ళకు నేరుగా దేవుని ప్రభుత్వం అందింది. లోకంలో ఉన్న జనాలందరికీ లోకరాజు ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ముందు ఆ తరం నుండి ఈ తరం వరకు ఒక్క ప్రభుత్వం కూడా నిలబడలేదు. ఎందుకంటే వీళ్ళు దేవుని ప్రజలు. వీళ్ళతో యుద్ధానికి వచ్చి ఒక్కడు గెలవలే ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళు దేవుని చేతుల్లో ఉండి దేవుని వలన యుద్ధములు చేస్తున్నారు. కానీ ఈరోజు వచ్చేమడుగుతున్నారు, మాకు లోక సాంప్రదాయ ప్రకారం రాజు. లోకములు అన్ని చూస్తున్నారు కాబట్టి మేము కూడా అలాగ ఉండాలనే కోరిక. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, వాళ్ళను ఏలకుండా వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది, నన్ను పక్కన పెట్టారు. దైవజనుడిని కాదు పక్కన పెట్టింది. ఎవరిని పక్కన పెట్టారండి? దేవుణ్ణి పక్కన పెట్టారు. ఈ రోజున దేవుని వాక్యమునుగా నువ్వు పక్కన పెడుతున్నావు. దేవుని సేవకుడికి తెలియకుండా నువ్వు చేస్తున్నావు. సేవకుడిని పక్కన పెట్టాలనుకున్నావు. నువ్వు సేవకుడిని కాదు. సేవకుడి నోట్లో నుండి ఈ సంఘములో ఏలుతున్న దేవుణ్ణి, మాట్లాడుతున్న దేవుడును పక్కన పెట్టావు. పాస్టర్ గారు అట్టగా మాట్లాడతారంటాడు ఒక బుద్ధిహీనుడు.
పాస్టర్ గారు మాట ఏంటి బుద్ధి ఉండొద్దు. పాస్టర్ గారు మాట్లాడే సంఘాలు ఉంటే ఉండొచ్చుగాక, ఇక్కడ పాస్టర్ గారు మాట్లాడే సంఘం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సంఘం ఇక్కడ పాస్టర్ గారే దేవుడి కింద లోబడి బతికేవాడు. ఇక్కడ పాస్టర్ గారే దేవుడు మాట చెప్తే చెప్పిన ప్రకారం చేసుకుంటూ పోయేవాడు. ఇక్కడ పాస్టర్ గారు వాపు చూసి పలుపుకునే రకం కాదు. ఇక్కడ పాస్టర్ గారు ఏమండి ఈ మందకు ప్రభు అయినట్టుగా నడుచుకునేవాడు కాదు. ఇక్కడ పాస్టర్ గారు ఈ మందను చూసుకుని గర్వపడేవాడు లేదా కుంగిపోయేవాడు కూడా కాదు. ఇక్కడ ఉన్న పాస్టర్ గారు ప్రభు పాదాల కింద పడి ఆయన చెప్పినట్టు చేయడానికి సిద్ధపడినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మీరు ఎరిగిన వారైతే లేఖనాన్ని సరిచూసుకోవాలా. ఈ లేఖన ప్రకారం ఈ బోధ రైటా కాదని పరీక్షించుకుని ఇది పరిశుద్ధాత్మ స్వరమే అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా దానికి లోబడి తీరాలా. కాదు ఇది మానవ స్వరం అని మీకు అనిపిస్తే నిలదీసి అడగాల. ఈ రకమైన ప్రకటన ఇప్పటి వరకు ఏ సంఘంలో ఏ ఒక్క సేవకుడు చేసి ఉండడు. ఇంత ధైర్యంగా నేను మీ దగ్గర మాట్లాడుతున్నాను అంటే ఏమై ఉంటుంది? ఆలోచన ఉండద్దా అండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, వస్తున్న స్వరము దైవస్వరం. ఈ దైవస్వరమును నువ్వు పక్కన పెట్టి దాన్ని చూద్దాంలో చేద్దాం పక్కన పెట్టి లోకస్తులు అందరితో నువ్వు పోటీ పడుతున్నావంటే నీ మీద ప్రభుత్వము చేస్తున్నది దేవుడా లోకమా? ఎవరి మీద ప్రభుత్వం చేస్తున్నారు? ఎవరి ప్రభుత్వం నీ మీద నడుస్తుంది? ఎవరి చేతి కింద నువ్వు బతుకుతున్నావు? గలతీ పత్రికలో రెండొకసారి చకచకా 2 ముక్కలు చదివేసి ముగించేసుకుందాం. దేవుడు ఈ స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహించినట్టు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం టకటకటకటక తీయాల. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యము అను కాడి కిందగా చిక్కుకొనవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాస్యము అనేది 2 రకాల దాస్యం. భౌతికమైన దాస్యం ఒకటి, ఆత్మ సంబంధమైన దాస్యము ఒకటి. భౌతికమైన దాస్యం నుంచి విడుదల పొందొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన దాస్యం నుంచి విడుదల పొందడం చాలా కష్టం. ఆత్మ సంబంధమైన దాస్యం అంటే సైతాను కింద ప్రభు నువ్వు బ్రతకడం, పాపము కింద నువ్వు బ్రతకడం. పాపం అంటే ఏం పాపం చేస్తున్నాను పాస్టర్ గారు నేను? మీరు చూసారా మాట్లాడితే పాపం పాపం అంటారు. ఏం పాపం చేసిందని చెప్పండి అంటారు. దేవుని మాట వినకపోవడమే పాపం. ఇంకేం పాపం చేయాలి నువ్వు? పాపం ఏమనుకుంటావు ఏంటి పాపం చేద్దామని? ఏం పాపం చేద్దాం అనుకుంటున్నావు? చేసిన పాపం కంటే గొప్ప పాపాలు ఏ పాపం అన్నా ఒకవేళ క్షమించబడవచ్చు. దేవుని మాట తృణీకరించిన పాపం ఎలా క్షమించబడుతుంది నీకు? అది ఎలా అర్థమైంది? నేను దేవుని మాట తృణీకరించాలనే సంగతి నీకు తెలియట్లేదు కదా, నువ్వు క్షమాపణలు అడుగుతావు. మరి అప్పుడు నీవు దేవుని మాట తృణీకరించవని నీకు అర్థమై ఆ రోజు నువ్వు క్షమాపణ అడిగితే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా, మారు మనసు పొందగలుగుతావు. కానీ అసలు నేను దేవుని మాట తృణీకరించాలన్న ఫీలే నీకు లేదు. దేవుని మాట పక్కన పెట్టానన్న ఫీలే నీకు లేదు. నువ్వేం క్షమాపణ అడుగుతావు? దాస్యము అనేది 2 రకాలు. ఒకటి భౌతికమైనటువంటి దాస్యం, ఎలాగన్నా దాని నుంచి విడుదల పొందడం సాధ్యం. కానీ మానసికమైన దాస్యము అంటే ఎవరో ఒకళ్ళ కింద మనం లొంగిపోయి బతకడం. ఏంటండి? లొంగిపోయి బతకడం. ఇప్పుడు నేనున్నానండి, నేను ప్రభువు దాసుడు. నాకు ఆయన మాటే సరండి. ఆయన ఏం చెప్తే అది సావైనా రేవైనా చేస్తాను. నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన చెప్తే నేను చేస్తాను. నేను ఆయన దాసుడును దాస్యం చేసుకున్నాను. నేను ప్రభువు దాసుడు, ఆయన పాదదాసుడు. ఆయన ఏం చెబితే అది చేయడానికి సిద్ధమవుతున్నవాడు, సిద్ధపడినవాడు. నాకు ఆయన మాటే ముఖ్యమైనది. ఆయన చెప్పింది నేను చేస్తాను. ఆయన మాట తప్ప ఎవరి మాట వినను అనేది నేను ఆయన దాసుడు. మానసికంగా ఆత్మీయంగా నేను ఆయన దాసుడు. ఇక భూమి మీద ఎవరు చెప్పినా నేను పట్టించుకో. మరి నువ్వెవరు దాసుడివి? నువ్వు కూడా అలాగే ప్రభువు మాట తప్ప మరొకరి మాట నేను విననండి అనే నిక్కచ్చి ఆలోచన నీ బ్రెయిన్లో ఉందా? ఎందుకంటే దేవుడు మనకి ఈ లోకములో నుండి, పాపములో నుండి మనకి స్వాతంత్ర్యం ఇచ్చాడు. సైతాను ప్రభుత్వము నుండి నీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు దేవుడు.
లోక ప్రభుత్వం నుండి నీకు స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. ఈ రోజు నువ్వు లోకం పాలిస్తుందా, సాతాను పాలిస్తున్నాడా, లేక నీ స్వబుద్ధి పాలిస్తుందా? అర్థమవుతుందండి? ఎందుకంటే మన సొంత కోరికలు మనం పాలిస్తూ ఉంటాయి. దురాశల వలన మనం మరుడు కొల్పబడి ఈడవబడిన వారమై శోధనలోకి పోయామన్నాడు. గుర్తుందా అండి? నీ కోరికలు పాలిస్తున్నాయా? ఏం నిన్ను పాలిస్తున్నాయి? ఏది పాలిస్తుంది? మనుషులు పాలిస్తున్నారా? కొంతమంది కొన్ని చోట్ల మనుషులు మనం ఎన్ని మాట్లాడి చెప్పలేమంటే కొంతమంది గురి ఉంటుందండి. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. మనం 100 మాటలు వివరించి గంట పూట చెప్పలేమండి. ఒక రోజంతా చెప్పినా సరే అవతల ఎవరో వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అన్నారంటే చాలు మొత్తం కూడా. ఎవరి మాటకు నువ్వు లోబడుతున్నావు వాళ్ళ కింద పడి అడవాలా. అక్కడే పడి ఆడు చెప్పుకుంటూ తొక్కుతా ఉంటే పడుతూ ఉంటే అక్కడ సమ్మగుంటుంది నీకు. మరి వచ్చి ప్రభువా ప్రభు అని పిలవడం దేనికి? ఆయన మాటకు లోబడు. మరి ఆయన నువ్వు ప్రభు ఎలాగయ్యాడు నీకు? నేను చెప్పింది అర్థం కావట్లా? ఏమన్నాను నేను? ఆయన ప్రభు అని పిలుస్తున్నావు, నువ్వే నా ప్రభు. కానీ నీ మాట విను, నన్ను క్షమించు, ఏమంటే నాకు అన్ని నువ్వు చెప్పింది అయితే నాకు అక్కర్లేదు. ఇప్పుడు ఏమి బుద్ధిహీనత ఇది? మీరు నిజంగా సంపూర్ణత్వంలో కావాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళేనా అని అడుగుతున్నా. నాకు నేను సంపూర్ణత్వంలోకి రావాలి, సంపూర్ణ సిద్ధిలోకి రావాలి, దేవుని వ్యక్తిత్వ సంపూర్ణ సిద్ధి నాకు కావాలన్న వాళ్ళు ఒక్కసారి దయచేసి మీ యొక్క అద్భుతమైన అమూల్య హస్తములు ఎత్తి చూపించండి. ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో దేవునికి లోబడ్డారు, ఎన్ని విషయాల్లో మీరు లోబడతలేదు? మరి ఒకవేళ ఇప్పటిదాకా లోబడలేదు అంటే ఆయన ప్రభుత్వాన్ని మీరు నిరాకరించినట్టేనా కాదు? ఆయన ప్రభుత్వాన్ని విసర్జించినట్టే కాదు? మరి ఆయన ప్రభుత్వాన్ని విసర్జించి ఆయన ప్రభువాన్ని మరి ఈ నోటితో ఎలా పిలుస్తున్నారు? ఏం అడ్డం వస్తుంది మనకి? మన అహంకారమా, మన గర్వమా, లోకమా, స్థితిగతులా, సాతానా? ఏది అడ్డం వస్తుంది అంటే ఏదే ఒకటి అడ్డం వచ్చింది. ఒక మాట బిడ్డ, నువ్వు దేవుని మాట వింటే ఆ పరిస్థితిని దేవుడు మార్చలేడా? మార్చలేడా అంటే మార్చలేడండి. అందుకే నేను మాట అంటలేదు. ఎందుకంటే నాకు ఆ శక్తి లేదు, ఇది నేనే చెయ్యాలి. నువ్వే చేయాలని పోయినంతకాలం నువ్వు మునగడమే. ఎందుకంటే దేవుని శక్తి కంటే నీ శక్తి గొప్పదేం కాదు. ఛాలెంజ్ చేసి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు యుద్ధమునకు పోవద్దు అని దేవుడు చెప్పాడు. యుద్ధానికి పోవద్దని దేవుడు చెప్తే వీళ్ళు లెక్కేసుకున్నారు. అరే మన సైన్యం 10,000 మంది ఉన్నాం, వాడు 5 ఉన్నారు, 5,000 మంది ఉన్నారు, ఇద్దరు కలిసి ఒకడమే పడుతూ చచ్చిపోతాడు. మనం చూడబోతే ఒక్కొక్కడు 10 మందిని కొడతాం, వాళ్ళు చూడబోతే ఇద్దరికి ఒక్కడు వస్తాడు. ఎంతసేపు 5 నిమిషాలు లేపెత్తాం అని చెప్పేసి దేవుడు వెళ్ళొద్దని చెప్పిన యుద్ధానికి పోయారు. వాళ్ళు బట్టోడు తీస్తారు కదా. ఎంతమందిని పరిగెత్తించారు, మామూలుగా పరిగెత్తించాల. బెంబేలెత్తిపోయి ఎవడకాడు పారిపోయారు. అప్పుడు మోషే దగ్గరికి పోయారు. ఏం జరిగిందిరా, నువ్వు యుద్ధానికి వాడు వెళ్ళమన్నాడు రా అని దేవుడి దగ్గరికి పోతే వారు నా మాట కాబట్టి వాడి శత్రువుడికి అప్పచెప్పేశాను అన్నాడు. నువ్వు ఎంత బలవంతుడు అయినా దేవుని మాట వినకపోతే నీకు ఏం జరుగుతుంది? అక్కడ నీ శత్రువు నీ మీద గెలుస్తావు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు దేవుని దగ్గర పడి పాపక్ష బైబిల్ చదవండి, చరిత్ర చదవండి, బైబిల్ చదవండి. చదవకపోతే మీకు దేవుడి భయం అర్థం కాదు, దేవుడు ఏం చేశాడో అర్థం కాదు. చెప్పేందుకు కాకమ్మ కథలు కాదు కదా, జరిగిన చరిత్ర కదా ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేశారు, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు అంతమంది అక్కర్లేదు, కొంతమంది అలా చాలు అని. చాలా తక్కువ మందిని పంపాడు, దేశానికి గెలిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే బిడ్డలారా, ఇది ఒక చిన్న సూత్రం అండి. మిమ్మల్ని తిడటానికి నేను చెప్పట్లా, బాధ కొద్దీ నేను మాట్లాడుతున్నా. ఈ మర్మం గుర్తెట్టు.
దేవుని ప్రజలతో దేవుడు నడుస్తూ ఉంటాడు. దేవుని ప్రజలతో కలిసి దేవుడు పనిచేస్తూ ఉంటాడు. దేవుని ప్రజలతో కలిసి దేవుడు నివాసం ఉంటాడు. దేవుని ప్రజలతో కలిసి దేవుడు యుద్ధము చేస్తాడు. ఇదంతా గతములో జరిగిన చరిత్ర. ఆయన తన ప్రజలతో నివాసం ఉండను అని ఉందా? ఆయన తన ప్రజలతో కలిసి యుద్ధము చేస్తున్నానుందా? ఆయన తన ప్రజలకు ఆలోచించి నడిపించునుందా? ఇవన్నీ జరిగినాయా లేవా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనాటి దేవుడు ఈనాడు లేడా? మరి నీతో పాటు ఆయన రావద్దా అని అడుగుతున్నాను. నీతో పాటు నివాసం చేయొద్దా? నీకు ఆలోచన చెప్పొద్దా? నీ పక్షం యుద్ధం చేయొద్దా? నిన్ను గెలిపించొద్దా? అంటే ఆయన గెలిపించింది ఏంటి సార్, నేనే గెలుపుతాను అని వెళ్ళిన వాడు ఓడిపోయాడు కదా. మరి నువ్వెంతకాలం ఓడిపోతావు అడుగుతున్నా. అది నేను నీకు విషయం అర్థం అవ్వాలా. పాస్టర్ గారు ఎలాగన్నారు? నో 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 నో, పాస్టర్ గారు కదా అంటుంది, చరిత్ర అంటుంది. దేవుడు మాట్లాడుతున్న విషయం ఇది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. గతంలో జరిగిందా లేదు? మనం ఎప్పుడైతే మన గర్వాన్ని మనం బయట పెట్టుకుంటూ బయలుదేరుతామో బిడ్డలారా ఓడిపోతాం. మీరు దేవుని చేతి కింద తగ్గించుకుని ఉండండి. తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద దీన మనస్కులై ఉండమన్నాడు. తగిన విధముగా తగ్గించుకుని దేవుని పాదాలు పట్టుకుని కూర్చున్నప్పుడు నేను ఎక్కడ హెచ్చించాలని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది దేవుడు చేసే పని కాదు, నేను చేసే పని, నేను చేయాల్సిన పని. ఇది నా వల్ల తప్ప దేవుడి వల్ల కాదు. ఇలా జరిగితే కుదరదు, అలా జరిగితే కుదరదు. నువ్వు లెక్కలేస్తే నేను ఎక్కడ పడుకోబెట్టడా? ఎవరు పాలించాలి నిన్ను? నిన్ను ఆయన పాలిస్తున్నాడా? ఈ స్వతంత్రం ఆయన నీకు ఇచ్చాడంట. నీ మీద లోకం ప్రభుత్వం చేయొద్దు, మనుషులు ప్రభుత్వం చేయొద్దు, సాతాను ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ఎవరు ప్రభుత్వం చేయాలా? నేను నా మీద నేను చెప్పుకున్నాను. చివరికి నా సొంత ఆలోచన కూడా నా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. నా శరీరం నా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. నా ఆలోచన నా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. నా మనసు నా మీద ప్రభుత్వం చేయడానికి లేదు. నా మనసు పుట్టే కోరికలు కోట్లు ఉంటాయి. అవి నా మీద ప్రభుత్వం చేయడం మొదలెడితే నాశనాన్ని పోతా. నా శరీరం నా మీద ప్రభుత్వం చేయడానికి ప్రయత్నించిందనుకోండి, నా శరీరము దాని ఆశలు కోరికలు దాని గుణములన్నీ తెలుసు కదా, అవి నాలో ప్రకోపిస్తాయి. అవి నాలో పనిచేయడం మొదలవుతాయి. నేను మళ్ళీ నా కానికి పోతాను. సో నా శరీరం నా మీద పనిచేయొద్దు, నా మనసు నా మీద పనిచేయొద్దు, నా కోరికలు నా మీద పనిచేయొద్దు. మరి ఎవరు నా మీద పనిచేయాలా? నా దేవుడు నా మీద పనిచేయాలి. నా దేవుడు నా మీద పనిచేయాలి. నా ప్రభువు నా మీద పనిచేయాలి. నా యజమానుడు యేసుడు అనే పాటలో ఈ మాట రాసుకున్నాను. శరీరమును దాని ఆశయు సాతానును వాడి వ్యూహములను ఏది నా మీద ప్రభుత్వమో చేయనవద్దు. అసలు నేను నా మీద ప్రభుత్వం చేయడానికి కుదరదు. నేను కాను, నేను క్రీస్తు దాసుడు. ఆయనే నా మీద ప్రభుత్వం చేయాలి. కాబట్టి ఏదన్నా నేను చేశానంటే అది ఆయన చెప్పింది అయి ఉంటేనే చేయాలి. ఇప్పుడు కాదు నిర్ణయం తీసుకుంది. నేను సేవకు రాక మునుపు భక్తులు అడుగుపెట్టినప్పుడు తీసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. నా స్వబుద్ధి నా మీద ప్రభుత్వం చేయొద్దు. ఆనాటి నుండి నాటి వరకు నా ప్రార్థన ఇదే. నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకుని నడవద్దు. నా ప్రవర్తన సమస్త మీద నా చూపు, నా మాట, నా మనస్సు, నా ఆలోచన దేవుని కంట్రోల్లో నుంచి రావాలా. నేనంటే ఏదైనా ఒకటి చేశానంటే ఖచ్చితంగా దేవుని చిత్తం అయి ఉంటేనే జరిగింది. అంతగా ఆయనకి ప్రతిరోజు ప్రతి ఉదయం లేవగా నేను చేసే ప్రార్థన ఇది. నేను అప్పచెప్పుకునే విధానం ఇది. నా స్వబుద్ధి పనిచేయొద్దు, నా సొంత ఆలోచన పనిచేయొద్దు, నేను పనిచేయొద్దు. అసలు నువ్వు నాలో పనిచేయి. నేనంటూ ఒకటి చేస్తే అది నీ చిత్తం అయి ఉండాలంటే రేపు న్యాయపేట మీదకి వచ్చిన తర్వాత నిన్ను లెక్క అడుగుతాను. నువ్వు నన్ను ఎక్కడడం కాదు. నేనేమని ప్రార్థన చేస్తాను? పొద్దున లేచి నా బతుకంతా నీ పాదాల దగ్గర పెట్టి జరిగింది ఏదన్నా ఉంటే నీ వల్ల జరిగింది ఉండాలా. కాబట్టి నన్ను ఎటు అటు తొలగనివ్వక నన్ను నడిపించి తిన్నగా అని చెప్పి నేను అప్పచెప్పుకుని బయలుదేరితే నన్ను ఇటు నడిపించే ఎందుకు ప్రభు అని అడుగుతాను. కాబట్టి నష్టం కలిగినా నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలా, ఎందుకంటే అది నాకు కలిగిన నష్టం కాదు, ఆయనదే. లాభం కలిగినా ఎప్పుడు పొంగిపోలా, ఎందుకంటే నాకు వచ్చింది కాదు. దానివల్ల ఏదో లోపం ఉంటది. అర్జెంట్గా ఎవడో 10,000 తెచ్చిస్తే దాన్ని దూరంగా పెట్టి ప్రార్థన చేసుకుంటుంది. ఇన్ని ఎందుకు ఇచ్చావు చెప్పు, ఏం చేయమంటావు చెప్పాను.
ఇది నా అలవాటు. అజ్జా 10,000 ఉన్నాయి కాబట్టి పట్టుకెళ్ళి పలవట్టురారా, లేకపోతే అవి పట్టుకొని ఇంట్లో కొనేద్దాం అని చెప్పేసి ఎంజాయ్ చేసే మైండ్ లేదు. ఎందుకంటే ఏ ఎంత వచ్చిందో తినకూడదు. ఎప్పుడు తెలిసిందా కూడా వీళ్ళు ఎప్పుడు అలా ఉన్నాయిగా పాటర్ గారు, ఏదో ఒకటి చూసుకుందాం పదండి, మంచి చెడు ఇంట్లో కదా అడుగుతారు. ఆటోళ్ళకి సహజ లక్షణం. 10 రూపాయలు ఉన్నాయంటే అనిపిస్తుంది. నేను అలా నిజం పడినప్పుడు అలా చేయను. ఎందుకంటే నాయి కాదు, నా చేతిలోకి వచ్చిన రూపాయి కూడా నాదిగా దేవుడిచ్చాడండి. అది దాని మీద మళ్ళీ దేవుని ప్రభుత్వమే ఉండాలి. నాకు మినిమం నా అవసరాలు అయ్యో నేను తీర్చుకుంటా, మినిమం నా కుటుంబ అవసరాలు అయ్యో నేను తీరుస్తాను. శృతి మించి అతిగా పనిచేసిన అవసరం ఉంది. అది ఎక్కడ ఖర్చు పెట్టాలని దేవుడు చెప్తాడు. అంతే, లేదు కాదు మరి ఇది పట్టుకెళ్ళిపోయి ఆవిడకి నిశ్చయమంటే ఇచ్చారు. పలానా వాడికి పట్టుకెళ్ళి ఇచ్చే ఈ డబ్బులు అక్కడ ఎవడో ఏడుతున్నాడు అంటే పట్టుకెళ్తా. అలాంటి సందర్భాలు కూడా బోర్డు జరిగింది. అయితే చాలా మంది ప్రభు 5,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర, నా నెల ఖర్చులన్నీ పోగా 5,000 ఉన్నాయి. మరి వీటితో ఇప్పుడు నేను ఏదో చేద్దాం, ఏం చేయమంటావు అడిగితే పలానా చోట పట్టుకుపోయి పలానా వ్యక్తికి ఇచ్చేయి అని చెప్పిన సందర్భాలు కొన్నిసార్లు ఎన్నోసార్లు జరిగింది. అవి పట్టుకెళ్ళి మన ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ చేతిలో పెట్టి వచ్చేది. తమ్ముడు ఈ పరిస్థితి నాకు తెలుసుకుంది, నువ్వు ఉత్తరం అంటే ఏనవాడు ఏంటలేదు, దేవుడు పంపించాడు చూసుకుని ప్రార్థన చేయించాడు. ఒక్కరోజు కూడా ఒక్కళ్ళకి ఆ సంగతి తెలుసు. తీసుకునేవాడికి ఇచ్చినవాడికి ఇమ్మనవాడికి తప్ప. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఆయన ఒకటి చెప్పుకుంటే ఆయన ఇష్టం, అది మనం చెప్పుకోలేదు. ఎందుకంటే అది దేవుడికి. దాని మీద నా ప్రభుత్వం ఏంటి? మీకు కొన్ని 100 సార్లు చెప్పి దశమభాగాలు కూడా కొంతమంది ఇష్టాన్ని చేస్తా ఉంటారు. నువ్వెవడు ఆ డబ్బును వాడడానికి? అది దేవుని డబ్బు. నా దశమభాగం మీద నా ప్రభుత్వం లేదు. అది ఎవరికి పోవాలో అలా పోవాలి. అదే ఎక్కడికి పోవాలో అక్కడ ఇచ్చేయాలి. దాన్ని నా ఇష్టానికి నేను ఇది చేస్తాను అది చేస్తానని అంటే గోపే కొడతాడు ఆయన. నీ డబ్బుల మీద నేను ప్రభుత్వం మీరు ఒప్పుకుంటారండి? మొత్తం డబ్బులు ఎగిరి పట్టి నేను దాన్ని ఏం చేయాలో చేస్తాను, నేను దాన్ని వెళ్తానంటే మీరు ఒప్పుకుంటారా? అది ఎవరిది? అందుకని మనుషులకి దేవునివి. నీ ప్రభుత్వం ఏంటి? వాటి మీద 1 రూపాయి మీద, నా శరీరం మీద, నా మనస్సు మీద, నా ఆలోచన మీద, నా డబ్బు మీద నా ప్రభుత్వం ఉండొద్దు. దేవుడు ఏలుతున్నాడు అనే సాక్ష్యము నా సర్వం మీద రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ విషయంలో దేవుడు ఏలుతున్నాడు అనే అనుభవం ఉందా? లేక నేను ఎవరు పరిపాలిస్తున్నారు? ఇప్పుడు చెప్పు. మిమ్మల్ని విడుదల చేసిన దేవుడు లోకంలో చిక్కుకోవద్దు, పాపంలో చిక్కుకోవద్దు అని మళ్ళీ మీరు లోకానుసారంగా పోయి లోకస్తులతో పోటీ పడుతున్నారంటే దేవుణ్ణి విసర్జించారు. దేవుడిని విసర్జించారు అన్నాడు అక్కడ ప్రభు. వారు నిన్ను కాదు నన్నే. సమూయేలు బాధపడుతున్నాడు. నేను కూడా బాధపడ్డా. ప్రభు ఇంత బోధ ఉంటుంది నా సంఘం, వాళ్ళు ఎక్కడున్నారో నాకు అర్థమయ్యే చోట్ల ఇంకా లోకంలోనే ఉన్నారు, ఇంకా ఎక్కడో చోట మగ్గుతూ ఉన్నారు, ఎవడో ఒకరి చేతి కింద బతుకుతున్నారు. వీళ్ళు స్వతంత్రంగా నా దేవుని కోసమే బతుకుతాను, నా దేవుని కోసం నిలబడతానని తెగించి ముందుకు వచ్చినటువంటి స్త్రీ ఎక్కడ? పురుషుడు ఎక్కడ? ఆడవాళ్ళు చూడకపోతే మా ఆయన చెప్పినట్టు తినాలంటారు, పెద్ద డ్రామా. మగవాళ్ళు చూడకపోతే ఇంట్లో ఒప్పుకోట్లేదు అంటారు, ఇది ఒక పెద్ద డ్రామా. 2 డ్రామాలే. ఎందుకంటే తెలుసా అండి, దేవుని విషయంలోనే ఇదే. ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. ఇతర విషయాలు చూసారా, ఎవరి డామినేషన్ ఆడతారు. దేవుని విషయంలోకి వచ్చేసరికి ఈ మాట అంటారు. ఏమాట? ఇంట్లో ఒప్పుకోవట్లేదు. నిజంగా లోబడిపోయే రకాలు, నిజంగా లోబడిపోయే రకాలే. బాప్టిజం పొందండి అమ్మా, ఒప్పుకోవట్లేదండి ఇంట్లో. దేవుని కోసం ఇలా చేద్దామమ్మా, ఇంట్లో చెప్పాలండి. మిగిలిన విషయాలు అన్ని వెళ్ళి ఆయన అడగండి. ఒక్క మాటకి సాదండి, ఒక్క మాటకు లోపడదండి. మరి ఇదేంటండి బాబయ్య, ఏ మాట చెప్పినా చర్చిలో ఇంట్లో అడగాలంటారండి? మీకు అంత విలువండి బాబు మా చర్చిలోనా అంటే, అమ్మో మా చర్చిలో అంత విలువ చర్చిలోనా, ఇంట్లో మాత్రం వేసి లేదండి బాబయ్య. ఒక్క మాట ఏమదాం. అలాగే మగాడు అందరూ పిల్లలంతే, తల్లులంతే. దేవుని మాట వినడానికి అక్కడికి వచ్చేసరికి అందరూ అడ్డమవుతారండి. అందరూ పర్మిషన్లు కావాలి. ఏమండి నాకు దేవుడు ఇలా ప్రేరేపించాడు, దేవుడు ఇలా నడిపిస్తున్నాడు, లేక దేవుని చిత్తం ఇలా జరగాలి కదా అంటే మీ పర్మిషన్ ఇస్తే నేను చేస్తాను సార్. నువ్వు ఎవరి దాసురాలివి, ఎవరి దాసుడివి?
ఇంట్లో అందరూ ఒప్పుకుంటే లోకం ఒప్పుకోదు. మరి ఇప్పుడు లోకంలోకి వెళ్ళి పర్మిషన్ అడగాలి. నేను అలా దేవుని కోసం బతకాలనుకుంటాను, మీరు పర్మిషన్ ఇస్తారా? ఇంట్లో ఒప్పుకున్నారు, లోకం ఒప్పుకొని సైతాన్ కూడా ఒప్పుకోడు. సైతాన్ కూడా వెళ్ళి పర్మిషన్ అడుగుతావా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు నువ్వు దేవుని బిడ్డగా బతకడానికి. లోకం బిడ్డగానో, సాతాన్ బిడ్డగానో, లేక మనుషుల యొక్క స్వయం ఆలోచన బట్టి నడుచుకోవడానికి కాదు. నువ్వు ఎవరికి దాసుడు కాదు, దాసురాలు కాదు. దేవుడు మనకి స్వాతంత్ర్యము. నువ్వు స్వతంత్రురాలవా, స్వతంత్రుడువా కాదా చెప్పు. స్వతంత్రుడువా కాదా? ఎవరి ప్రభుత్వం నీ మీద లేదనేది చెప్పండి. గుండెగా చేతులు వేసుకుని నేను ఎవరి మాట వినను అయ్యా, నీ మాట తప్ప అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఇప్పుడు? మీరు ఇక్కడ సిగ్గు, భయము, బుద్ధి, జ్ఞానము మీకు ఏమైనా ఉంటే నిజంగా మీరు నిజంగా పశ్చాత్తాపడి ఎన్నాళ్ళు అవుతుంది ఆలోచించుకోండి. గుండెగా మీ చేతులు వేసుకోండి. హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ఎన్నాళ్ళు అవుతుందండి? ఎలా బతకగలుగుతున్నారు మీరు? దేవుడిని విసర్జించి దేవుని మాటను పక్కన పెట్టి మీకు నిద్ర ఎలా పడుతుందని అడుగుతున్నాను నేను. మీరు దేవుని పిల్లలా? దేవుని పిల్లలా? ఆయన మాటను పక్కన పెట్టి నీకు నిద్ర పడుతుందంటే నీ మీద ఎవరు ప్రభుత్వం జరుగుతుందో తెలుసా? మాయలో పడ్డావు నువ్వు. చీకటి మాయలో పడ్డావు, దుష్టుని మాయలో పడ్డావు. చూడండి ఇక్కడ ఒక మాట, అదే గలతీ పత్రిక 5వ అధ్యాయములో ఏమండి చదవండి ఆ వచనంలోనే. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద 5:1 అండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో 2వ భాగం చదివాను నేను. ఏమన్నాడు అక్కడ? స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద. వాడు మిమ్మల్ని ప్రభుత్వం చేయాలని చూస్తున్నాడు. కొంతమంది ప్రభుత్వమును నిరాకరించారటండి. ప్రభుత్వమును నిరాకరించారు కొంతమంది. యోధా పత్రికలోకి వచ్చినట్లయితే అక్కడ అంటాడు వాళ్ళ పరిస్థితి ఏంటో అక్కడ ఉంది చూడండి. ప్రభుత్వమును నిరాకరించి ఏమండి అమ్మా ఎన్నిది 8వ వచనం. యోధా పత్రిక 8వ వచనం. అటువలనే వీరును కరలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు మహాత్ములను దూషించు ఉన్నారు. ఇదే ఒకటి పని అనమాట. ఎవరైనా కొంచెం బుద్ధి చెప్పారనుకోండి గట్టిగా వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే మనస్సు, వాళ్ళ తృణీకరించి అపహాస్యం చేయాలనే మనస్సు, ఎదిరించే మనస్సు. ఆయన ఏదో ఆయన ఉక్రోష కొద్దీ మాట్లాడతాడు, లేకపోతే ఆయన ఎలా మాట్లాడని చెప్పేసి ఎదురు నిందల మోపే మనస్సు. ప్రభుత్వం నిరాకరించడం అంటే ఎవరి ప్రభుత్వాన్ని వాళ్ళు నిరాకరిస్తున్నారు? దేవుని ప్రభుత్వం నిరాకరిస్తుంది. అంత ధైర్యం ఉండాలి చెప్పండి వీళ్ళకి. దేవుని ప్రభుత్వం నిరాకరించడం ఏంటండి? అపోస్తలులు లోక ప్రభుత్వాన్ని తృణీకరించారు. షడ్రక మెషకు అబేద్నెగోలు ప్రాణం పోతున్న టైంలో కూడా అక్కడ ప్రభుత్వాన్ని తృణీకరించారు. దేవుని ప్రభుత్వానికి లోబడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగి ఉండగా మేము ఈ బొమ్మకు మొక్కము. నెబుకద్నెజరు మేము ఈ బొమ్మకి మొక్కకపోతే అగ్నిలో పడేస్తాం, నువ్వేమన్నా చేసుకోగా. మేమైతే దీనికి అన్నరా అనలేదా? మరి వాళ్ళు నువ్వేమంటున్నా? దేవుడేమన్నా చేసుకోలేడు కాక మేము మాత్రం ఈ లోకాన్ని వదిలిపెట్టాం. దేవుడేమన్నా చేసుకోలేడు కాక మా బుద్ధిని మేము మార్చుకోం. దేవుడేమన్నా అయిపోయినది కాక ఏమన్నా చెప్పనివ్వండి కాక ఎంత కఠినంగా మాట్లాడేవండి రేపు పట్టుకు నరకంలో పడేసినా సరే మేము మాత్రం లోకాన్ని వదలం, మనుషులను వదలం, మా అహంకారాన్ని వదలం, మా గర్వాన్ని వదలం. ఏంటండి ఈ లోకంలో నీకు సాధించేదే? గతంలో ఒకసారి చెప్పాను గుర్తుందా? 3 నెలల క్రితం ఏమండి 6,000 పైచిలకు ఎన్నో ఆపరేషన్లు చేశారంట. హార్ట్ సర్జరీ పైన చెప్పాను గుర్తుందా? 6,000 పైచిలకు ఎన్నో ఆపరేషన్లు చేసి ఆయన హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. నిన్న మొన్న 3 రోజుల క్రితం జరిగిన సంఘటన మనకి విజయవాడలో అక్కడ జరిగినట్టుంది. ఏమండి నేను మన గ్రూపులో పెట్టాను, అది మీరు చదువుతారని చెప్పేసి. ఎంతమంది గారు నాకు చదువు. కానీ ఆయన ఎన్నో వేల గుండె ఆపరేషన్లు చేశాడు. చివరికి ఆ రాత్రి లేచాడంట, మంచిని తెచ్చుకుంటాకి వెళ్ళాడంట. అలా ఆవిడ చూస్తుంది బెడ్రూమ్ లో ఉండి వస్తాడు ఇంక మనిషి ఇంకా రాదు. ఆవిడే డాక్టరే, పిల్లల డాక్టర్లు, అందరూ డాక్టర్లు, ఇల్లంతా డాక్టర్లు. ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది.
ఈయన మళ్ళీ ఎందుకు హృద్రోగ నిపుణుడు, హార్ట్ స్పెషలిస్ట్. ఎందరోగో హార్ట్ సర్జన్ గా చేశాడు, ఎన్నో క్లాసులు ఇచ్చారంట. చదవండి, మన గ్రూప్ లోనే పెట్టాను మీకు అర్థమవడం కోసం. ఏంటి జీవితం, ఏంటి జీవితం? ఈ క్షణికమైన జీవితం కోసం ఆ సంపాదించిన లక్షల కోట్లు డాక్టర్లు ఏంటి? గుండెకాయని కనిపెట్టుకోలేకపోయాం. మళ్ళీ గుండె ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఎంత ఉంటుంది, అంత ఉంటుంది అని చెప్పి ఎంతమంది క్లాస్ చెప్పుకుంటారో వాళ్ళు. అలా కాదు, చివరికి సొంత గుండెకాయని కాపాడుకోలేకపోయాడు. చుట్టూ కదా కట్ చేసుకున్న బాగుండు ఆ రాము. అలాగా ఏంటి మనిషి జీవితం? సంపాదించి సంపాదించి నాశనాన్ని సంపాదించుకుంటున్నామంటే మనం మేలును కాదు, మేలును కాదు, కీడే. ఈ భూమి మీద ఆశపడ్డ ప్రతి ఒక్కడు కీడునే సంపాదించుకుంటున్నాడు. దురాశ గర్భము ధరించి పాపము పడు. నీవు బతకడానికి ఎంత అవసరమో దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలు, నేను చచ్చిపోనేవాడు ఆయన. నీ ఆఖరి క్షణం వరకు నేను కాపాడుతాడు ఆయన. నేను గ్యారంటీ ఇస్తాను. మీకు ఎన్నోసార్లు చెప్పా, ఖచ్చితంగా మనం చచ్చిపోయినాక బతుకుతాం. మీరు అస్సలు బెంగెట్టుకోవద్దు. మీరు చనిపోయే రోజు దాకా ఖచ్చితంగా బతుకుతారు. అయ్యా మేము చనిపోయినా కానీ బతకలేదని ఎవరు అనుకుంటే కూర్చున్నాను అడగండి. ఇప్పుడు అర్థం కాలే మరి ఇంక భయం ఎందుకు మీకు? అప్పుడు దాకా బతకమేమన్నా భయమా? గ్యారెంటీగానే చెప్తాను, చచ్చిపోయే రోజు దాకా మీరు ఖచ్చితంగా బతుకుతారు. ఈ లోపు మీకు ఆయన ఏ లోటు రానివ్వడు. మీరు ఆయన ప్రభుత్వం కింద ఉంటే. ప్రభుత్వాలు మార్చేస్తున్నారు జనాలు ఎలక్షన్ వేసుకుంటారు. ఎందుకు? ఈ ప్రభుత్వం బాగాలా, ఆ ప్రభుత్వం బాగోలా అని. మరి దేవుడి ప్రభుత్వం బాగుందా? దేవుడి ప్రభుత్వం కిందకు వచ్చారా? దేవుడి ప్రభుత్వం ఇప్పుడు అనుభవించారా? దేవుడు నడిపించినటువంటి ఆ పరిపాలన ఎలా ఉందో చూశారా? ఒక్కసారి ఆయన ప్రభుత్వం కిందకి యథార్థంగా వచ్చి అనుభవిస్తే నేను చెప్పే సాక్ష్యానికి మించిన సాక్ష్యం మీరు చెబుతారు. నేను చెప్పే సాక్ష్యాలు ఏం సాక్ష్యాలు? నేనెంత పౌరుషంగా మాట్లాడుతుంది, కఠినంగా మాట్లాడటం, గద్దించడం మాట్లాడడం, ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు మాట్లాడడం. కొంతమంది నాకు పెద్ద ముద్రేశారు, గర్వము అని. నా గర్వం నా దేవుడే, అంతకుమించి వేరే గర్వం ఏమీ లేదు. ఏముంది గర్వపడడానికి? వెనకాల లేదు, ముందా లేదు. ఏమన్నా ఉందా? మరి ఎలా చూసి గర్వపడగల? ఏం చూసి గర్వపడాలంటే గర్వపడాల్సినంత ఉంటే దేవుడు చూసి గర్వపడాలి తప్ప ఏం లేదు. ఎందుకు ఈ ధైర్యం వచ్చింది అంటే దేవుని ప్రభుత్వం కింద ఉన్న ప్రవక్తను దేవుడు నడిపిస్తాడు. ఆ ప్రవక్త అనుభవంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నడిపిస్తే ఆ ప్రభుత్వం ఎలాగుంటుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు కనుక వాళ్ళు గర్వంగా ఉంటారు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సింహం చూడండి ఎలా నడుతుందో. ఎందుకు దానికి ఆ ధైర్యం అంటే ఆయన అంతే. మరి మనము ఇవాళ ఎవడో ఒకటి కింద లొంగిపోయి బతుకుతున్నామంటే నీకు సిగ్గు అనిపించట్లా? నువ్వు ప్రభువుకు లొంగకుండా, నేను అనలేదండి ఈ మాట, ప్రభువే అన్నాడు ఆ మాట. ఆ రోజు వస్తారంటే వచ్చి ప్రభువా అని పిలుస్తారంట. అక్రమము చేయవల్ల మీరు అద్దరండి, నీ మీద ప్రభుత్వం నడుస్తుంది చెప్పు. ఎవరు నేను వెళ్తున్నారు? ఎవరి మాటకు నువ్వు ఎక్కువ లోబడి నడుతున్నావు? ఎవరి మాట కంటే నీకు ఎక్కువ ఇష్టం? ఎవరి మాట బట్టి నడుతుంటావు? ఎవరే మాట చెప్తే ఆ మాట బట్టి. లేకపోతే మీకు విలువ లేదు, మీకు గర్వం లేదు. మీ గర్వం చెప్పిన మాట ఎంత అంటారు కదా. చిన్నవాడైతే ఈ బాధ, పెద్దవాడైతే ఆ బాధ. ఏం చెప్తాం పాటలు? ఆమె పడ్డ ఏంటి ఇప్పుడు అనుకుంటారు. ఎవరి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరైనా సరే బాలుడైనటువంటి దావీదు ఎవరి మాటను బట్టి నడిచారండి? బాలుడైన సమూయేలు ఎవరి మాటను బట్టి నడిచారండి? బాలుడిగా ఉన్నటువంటి యోసేపు ఎవరి మాట బట్టి నడిచారండి? మరి వాళ్ళు నీ మనసాక్షిని అడుగు, నువ్వు ధైర్యంగా చెప్పగలవు నేను దేవుని మాట బట్టి నడుస్తున్నానని.
ఏ మనుషుడు నా మీద ప్రభుత్వం చేయట్లా, లోకం నా మీద ప్రభుత్వం చేయట్లా, శరీరం నా మీద ప్రభుత్వం చేయట్లా, సాతాను నా మీద ప్రభుత్వం చేయట్లా. నేను నడిచేది కేవలము దేవుని మాటను బట్టి మాత్రమే. నా సొంత గుణము, నా సొంత స్వభావము, నా సొంత శరీరము, నా సొంత ప్లాన్లు, వ్యూహములు నా మీద ప్రభుత్వం చేయడం లేదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక నా మీద ప్రభుత్వం చేస్తున్నాయి అని ధైర్యంగా మీరు ఎంతమంది సాక్ష్యం చెప్తారు? ఒక్కసారి మీ చేతులు నేను చూడొచ్చా? బంగారు హస్తాలు. అయినా సరే మీ గుండెల్లో ఇంత భయం కూడా లేదు, చూసారా? ఎందుకంటే మీకు నమ్మకం ఏంటంటే మా స్థితిగతులు మా స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మేము కదలమని. దావీదు అలా అనుకున్నా అంట, సౌలు అలా అనుకున్నా అంట. పీఠాలు కదిలించిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలు ప్రజల మీద కోపం వచ్చినప్పుడు అదే దావీదును రేపి జనసంఖ్య లెక్క పెట్టమని చెప్పాడు. సైతాన్ని పంపించాడు. దేవుడే సైతాన్ని పంపించాడు. నువ్వు వెళ్ళి దావీదుని రాపరంటే దావీదుని రేపాడు. రేపండి నీ జనం మొత్తం ఎంత ఉందో ఒకసారి లెక్కెట్టుకుని బలం లెక్కెట్టుకో అన్నాడు. సైన్యాధిపతులందరినీ పిలిచి మన బలం ఎంత ఉందో లెక్కెట్టన్నాడు. యోవాబు ఏంటది? తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగింది? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి మొత్తం జనాభా మొత్తాన్ని లెక్క పెట్టుకున్నాం. యోవాబు వస్తుంది. యోవాబు వచ్చి, ప్రభువా నీకు ఈ ఆలోచన రాకూడదు, మన జనాన్ని మనం లెక్కట్టకూడదు, మన ప్రజలు ఇప్పుడు మనం లెక్కట్టొద్దు, లెక్క పెట్టాలి. నేను ఆజ్ఞాపిస్తున్నాను. నా రాజ్యం ఎంత ఉందో, నా జనం ఎంత ఉన్నారు, నా బలం ఎంత ఉందో నాకు తెలియాలి అని అనగానే రాజు ఆజ్ఞ కదా, లెక్క పెట్టుకొచ్చారు. ఈ పక్కన లెక్క పెట్టుకొచ్చిన తర్వాత అప్పుడు దావీదుకి ప్రత్యక్షత, నేను పాపం చేశాను, దేవుని ప్రజలను లెక్క పెట్టానేంటి, లెక్క పెట్టకూడదు. దేవుని ఉగ్రత రావడం మొదలైపోయింది. ఎందుకంటే నీకు కనబడే బలము చేత నిన్ను గెలిపించను, ఓడించు, అది నా బలం మీద డిపెండ్ అయి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి దేవుని ప్రజలు నువ్వు లెక్క పెట్టడం ఏంటి? ప్రజలనే కాదండి, దేన్ని లెక్కట్టకూడదు. నీ గతంలో ఒకసారి చెప్పాను, నేను గుర్తుందా? మనం ఏం చెప్పాను నేను? దశమభాగం దేవుని డబ్బులు. అసలు ఏ డబ్బులన్నా సరే లెక్క పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలని మీకు గతంలో చాలాసార్లు చెప్పాను. నిజంగా మీరు దీవించబడాలనుకుంటే లెక్కలు పెట్టడం మానేయండి అని చెప్పాను. టైప్ దశమభాగం. నువ్వు ఫస్ట్ నీకు శాలరీ వచ్చినప్పుడు లేదా నీ చేతిలో ₹1 ఎంత వస్తే అందులో దశమభాగం పక్కన పడమని చెప్పాను. బాక్స్ అయితే పెట్టుకోండి, తీసి అందులో పడేయండి. ఇదిగో ఇంత నాకు ఈ రోజు నాకు ఇంత ఆదాయం ఉంది, ₹10 వచ్చింది, ₹5 వచ్చింది, పావలా వచ్చింది, ఇందులో దేవునికి పక్కన పడండి. ఇక అవి నీవి కావు, వాటి లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అవి దేవునికి కాదు. మరి ఇప్పుడు మిగిలిపోయిన ₹9 నాయి కదా, ఈ జేబులో పెట్టుకో, వాటిని లెక్కట్టొద్దని చెప్పి నువ్వు తీర్తా ఉండి వస్తా ఉండి, నువ్వు తీర్తా ఉండి వస్తా ఉండి, నీ అవసరాన్ని తీరిపోగా ఆఖరి రోజు చూసుకుని మళ్ళీ మిగులుతూ ఉంది. నా దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు నేను దశమభాగం తీస్తా, తీసి ఒక పక్కన పెడతా, అది లెక్కట్టను. అది ఎంత ఉందో కూడా నాకు తెలియదు. అసలు మళ్ళీ లెక్క దాన్ని చూడండి, తీసుకెళ్ళిపోయి దేవునికి ఇచ్చేయడం, అది ఎంత నాకు లెక్క తెలదు. చాలాసార్లు నన్ను అడిగారు అకౌంట్లో వేయండి, అకౌంట్లో వేయండి లెక్క పెట్టి రాయాలి. కాబట్టి నేను లెక్క పెట్టను, కాబట్టి అకౌంట్ లేదు. ఎందుకంటే అకౌంట్లో వేయాలంటే నేను చేయాలా? లెక్క పెట్టచ్చు. అంటే నేను ఒక రోజుతో అయితే లెక్క పెడతామండి, తీస్తాము, ఒక దాంట్లో లెక్క పెట్టి తీస్తాము. అలాంటిది నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఎలా చేస్తాం? లెక్క పెడతాం మనం. ఇప్పుడు అవన్నీ అందులో ఉంది, లెక్క పెడతాం. వచ్చినప్పుడు లెక్క పెట్టి చేయడం తప్పించి ఆ తర్వాత ఇదంతా ఎంత, అమ్మో ఎంత ఎందుకు ఇవ్వాలి మనం, అక్కడే నీకు దెబ్బ కొట్టేసి. ఇక ఆ తర్వాత తీసిన తర్వాత డబ్బులు ఉంటాయి కదా, నా జేబులో డబ్బు పెట్టుకుంటానా, అది లెక్క పెట్టాను. తర్వాత బ్యాగ్లో పెట్టుకుంటాను, ఇంకా అవి లెక్క పెట్టను. కానీ వత్తి ఎంత మిగిలిందని ఇప్పటి వరకు నాకు తెలియదు. లెక్క పెట్టను, లెక్క పెట్టకూడదు. ఎందుకో తెలుసా అండి? ఏం చెప్పాను ఇందాక మీకు నేను? ఆ డబ్బు ఎవరిది? నా లెక్క ప్రకారం ఇటు దశమభాగం అన్నా దేవుంది, ఇది ఇక్కడ మిగిలిందన్నా అది దేవుడు దేనికి వాడమంటే దానికి పోతాయి అని తప్పించి దాని మీద అయినా సరే దీని మీద అయినా సరే నా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక్కడ బ్లెస్సింగ్ గా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నాకు వస్తా ఉండదు. నీకెందుకు అలా కావదు? ఎందుకు అవదంటే 10 సార్లు తీయడం బీరువాల నుంచి లెక్కలెట్టడం మళ్ళీ ఆయన
మళ్ళీ రావడం, సాయంకాలం రావడం, మళ్ళీ ఎక్కటం ఉన్నాయా లేకపోతే ఇచ్చేసారని లెక్కటం. నా దగ్గర కూడా అప్పుడు కొంచెం చిన్న చిన్న మిస్సింగ్లు అవుతా ఉంటాయి. ప్రార్థన చేసి ఊరుకుంటా. అది నా బ్రెయిన్ లో మిస్సింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా మిస్సింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే నేను పొరపాటున మిస్సింగ్ అయి ఉండొచ్చు, అది యూజ్ చేసి ఎక్కడన్నా మర్చిపోయి ఉండొచ్చు. ఏదో మిస్సింగ్ జరుగుతూ ఉంటుంది. నిజంగా అది మనుషుల వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల మిస్సింగ్ అయిన అనుకోండి, దేవుడు ఆడ కొట్టాలి, ఆడ కొడుతుంటాడు. ఎందుకంటే నా తప్పు కాదు కదా. కాబట్టి దాని విషయంలో నేను స్వేచ్ఛగా ఉంటా. పొరపాటు దాన్ని ముట్టుకుంటే పవన్ ముట్టుకున్నట్టే, పట్టుకెళ్ళి కాటేయించుకోవటమే. కాబట్టి నాకు భయంలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒకసారి నాకు కూడా మిస్సింగ్ అయినట్టు అనిపిస్తుంటది కొన్నిసార్లు. అప్పుడు కూడా దేవునికి అప్పచెప్పేసి ప్రార్థన చేసుకుని నేను ఫ్రీగా ఉంటాను. ప్రభుకి అప్పచెప్పి ప్రార్థన చేస్తాను. కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి ఆ లెక్క అంతా కాలిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు. అది మనది కాదు. ఎవరిది? దేవుని. దేవునికి, మనుషునివి. అసలు అది మనమే, నేనే దేవుని సొత్తు అనుకున్నప్పుడు, ఇక నేనే నాది కాదనుకున్నప్పుడు నాకున్నది బట్టి నాది ఎలాగవుతుంది? లెక్క పెట్టడం అనేది సాతానుకు చోటు ఇవ్వడం. ఎందుకో తెలుసా అండి? దాన్ని చూసుకున్నాను కూడా మన గర్వం స్టార్ట్ అవుతుంది. లేకపోతే నాకు ఎంత ఉంది కాబట్టి పర్వాలేదనే ఒక హోప్ వస్తుంటుంది. నీ హోపు నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదు, నీతో ఉన్న వాటిని బట్టి ఉండాలి. నేను చెప్పింది అర్థమైనా అర్థం కాదు. ఏమన్నాను నేను? నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి కాదు నీకు ధైర్యం రావాల్సింది, నీతో ఉన్నవాడిని బట్టి నీకు ధైర్యం రావాలి. దావీదు దగ్గర ఉన్న దాన్ని బట్టి ధైర్యం వచ్చేలా కదా ఒక ఒడిసిన రాయి ఉంది కదా. మరి దావీదు ధైర్యం ఏంటి? మరి ఎదురున్న వాడి ధైర్యం ఏంటి? వాడి కండ పెద్ద బండలాగా ఉన్నాడు, వాడు ఎత్తున. ఏమండి? ఆడు చేతిలో ఖడ్గం, వాడెత్తి మీద కిరీటం, అవండి వాడు ధరించుకున్న మైమరుగు, ఇవన్నీ వాడి ధైర్యం. దావీదు ధైర్యం ఏంటి? ఆ వెనకాల ఉన్న వాడి ధైర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ధైర్యం ఏంటి? నా చేతిలో ఉన్న దాని మీద బట్టి కాదు నా ధైర్యం. దేని బట్టి నా ధైర్యం? నా వెనక ఉన్నవాడు, నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, నన్ను పాలించేవాడు బట్టి నా ధైర్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ధైర్యం ఏంటి చెప్పండి? అంటే 10 రూపాయలు ఉంటేనే కదండి ధైర్యం. నువ్వు లెక్కలెట్టుకున్నావంటే కాలిపోతా ఉండదు. పక్కన జాగ్రత్త సుమా. దావీదు విషయంలో కూడా జరిగింది. అప్పటికి ఎప్పటికైనా ఒక్కసారి లెక్క సంఘమును లెక్క పెట్టలేదు, శ్వాసను లెక్క పెట్టను, ఏమండి స్థితిగతులు లెక్క పెట్టను, మనుషులు లెక్క పెట్టను, మనీ లెక్క పెట్టను. ఏమి లెక్క పెట్టను అంటే ఏమీ లెక్క పెట్టను. ఎందుకంటే నాకంటూ కలిగింది ఒకటి ఉంటుంది. ఎవరిది? ఆయన చూసుకుంటాడు. ఆయనకి మన తల వెంట్రుకలు కూడా లెక్క ఉన్నాయంట. దేవునికి స్తోత్రము చెప్పండి. మనకెందుకు ఆ టైం వేస్ట్ చేసుకునే పనులు? లెక్కలు పెట్టడం ఏంటండి నాకు అర్థం కాదు. అంటే నీ లెక్కలు చూసుకుని నాకు ఇంత సైన్యం ఉంది, 10,000 మంది సైన్యం ఉన్నారు, 1,00,000 మంది సైన్యం ఉన్నారు కాబట్టి నేను ఏమన్నా చేయగలను. నీవు తెప్పించేది ఆ సైన్యం కాదు, దేవుడు. ఎందుకంటే లక్షల సైన్యం వచ్చిన వాళ్ళని 1000 మందితో చంపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటేనే శక్తి కదా. దేవుడు అంటేనే బలవంతుడు, దేవుడు అంటేనే అసాధ్యుడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంటది? ఆయన చేయలేనిది ఏముంటది? ఆయన చేయలేని డబ్బు చేస్తుందా? ఆయన చేయలేని గుర్రములు చేస్తాయా? ఆయన చేయలేని సైన్యం చేస్తుందా? ఆయన చేయలేని మనుషులు చేస్తారా? ఎవరు చేస్తారు? ఏది చేసినా దేవుడు చేయాలి. దేవునికి స్తోత్రము చెప్పండి. ఎవరు చేస్తున్నారు మన జీవితంలో? ఎవరు నీ మీద ప్రభుత్వం చేస్తున్నారు? నీ ధైర్యం కోల్పోయే పరిస్థితి వచ్చింది నీకు రాను. దేవుడు పాలించేవాడు నిరంతరము ధైర్యంగా ఉంటాడు. మనుషుల ప్రభుత్వం కింద ఉండేవాడు అనుక్షణం భయపడతా ఉంటాడు. ఎందుకంటే ఏ క్షణంలో ఏ మనిషి ఎలా మారిపోతారో తెలియదు. అలాగే ఏ క్షణంలో నీ స్థితి మారిపోద్దో నీకు తెలియదు. ఏ క్షణంలో నీ శరీరం మారిపోద్దో నీకు తెలియదు. ఇవాడు ఆరోగ్యంగా బలంగా ఉందాం అనుకుంటున్నాం, కొన్ని రోజులు పోయిన తర్వాత ఉంటే వేసిపోతుంది, ఆ తర్వాత పెట్టొస్తుంది. ఏం జరిగిందిరా? మనిషి దట్టంగా ఉన్నాడు, ఎట్టగా వెళ్ళిపోయాడు రా అంటే శరీరం మోసం చేసింది. బలంగా ఉన్నట్టు కనిపించింది, తప్పిని పడిపోయింది. మర్రి చెట్టు లాగా. మర్రి చెట్టు చూసారు మీరు ఎప్పుడన్నా? ఎంత బాగుంటుంది, ఊరంతా ఉంటే తుప్పును కూలిపోతుంది. ఏంటంటే లోపల కాండం అంతా లొట్ట అయిపోయి ఉంటుంది, పుట్టిన పడిపోతుంది. కాబట్టి అరే ఎంత పెద్ద చెట్టు ఎలా పడిపోయిందిరా అనుకుంటే ఎల్లిగా లోపల తినారు. మనకు తెల్లా సమయం. మనం కూడా శరీరం ఎంత
బలంగా దృఢంగా తుక్కలాగా ఉందాం అనుకుంటాం. ఏమండి ఎక్కడి నుంచి పక్క నుంచి కొట్టాలని తప్పన బలము చూసుకుని భంగపడద్దు, ధనము చూసుకుని పాటలు పాడతాం సువార్తల్లో కదా అండి. ధనము చూసి దగా పడకుబో ఓ పెద్ద గొంతెత్తి, మరి దేని చూసి పాట ఆడకండి మనకు కాదు కదా, మారమని చెప్పే వాళ్ళకి పాట తప్ప మారిన వాళ్ళకి కాదు కదా. మనం మాత్రం అది చూసి దగా పడతాం. దేని చూసి? సిగ్గు. నువ్వు దేవుని బిడ్డవైతే సిగ్గు సిగ్గు సిగ్గు. ప్రభువా నేను ఏమి చూస్తున్నాను, ఏం చూసి నేను సంతోషపడుతున్నాను, దేని చూసి నేను సంబరపడుతున్నాను, దేన్ని చూసుకుని నేను పొంగిపోతున్నాను, దేన్ని చూసుకుని నేను పొంగిపోతున్నాను. డబ్బు లేదని పొంగిపోయేవాడు కొంతమంది, ఇది ఇంకా పాపం. డబ్బు లేదని పొంగిపోవడం ఏంటంటే బుద్ధిహీనత. మీరు రాజులైన యాజక సమూహము, దేవుని పిల్లలు, సర్వశ్రేష్ఠుడైన దేవుడు మీతో ఉన్నాడు. మీరు పొంగిపోవాల్సిన అవసరం లేదు. నీకు ఎక్కడ ఏది అవసరమో అక్కడ అది ఆ టైంకి వచ్చి నీ గుమ్మంలో కూర్చుంటుంది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును. ఉందని గర్వపడటం ఎంత తప్పు, లేదని కుంగిపోవడం కూడా అంతే తప్పు. ఈ రెండు కూడా మీకు ముప్పు. ఇది ఎప్పుడు చేయొద్దు. లేదని నువ్వు కుంగిపోవద్దు. పని మొదలుపెట్టు. ఈ గుమ్మంలోకి ఎక్కడి నుంచి రావాలో వస్తాయి అక్కడికి. నేను నా బాల్యంలో దేవుడు, నా బాల్యావస్థలో అంటే భక్తి బాల్యావస్థలో దేవుడు నాకు నేర్పిన పాఠాలు, ఆయన చెప్పింది అంతే. నేను తలపెట్టిన కార్యక్రమాలు ఉన్నాయి, ఏం చూసుకుని తలపెడుతున్నాను? ఆయన చెప్పాడు కాబట్టి మొదలెడుతున్నాను. జరుగుతాయి కానీ ఎలా వస్తాయి అంటే వస్తాయి. ఏం చేయాలో చేస్తాడు. ఏమీ ఆయన చేయలేదు, నువ్వు పని చేయాలంటే పని చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు నేర్చుకోండి, ఇది మార్చుకోండి అంతే తప్ప దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని కంటే మేము తెలివైన మీరు ఆలోచిస్తే ఒకరోజు ఆ తెలివిని సైతాన్ గడు వాడుకుని నేను తీసుకెళ్ళిపోయి అక్కడ నాశన కుప్పంలో కూర్చోబెడతాను. రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నీ తెలివిని పాడు చేస్తుంది, నీ జ్ఞానమైన నాశనం చేస్తుంది, నీ బలమైన చిక్కుపరిచింది. నువ్వు దేని చూసుకుని ఇది నాకు కొంత పర్వాలేదు, భలే తెలివితేటలు నాకు కంపెనీ అనుకుంటే అపశాలం లాగా అయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్త. దేవునికి దూరం అయిన తర్వాత మనశ్శాంతి కోల్పోతాం, సమాధానం కోల్పోతాం, సంతోషం కోల్పోతాం, ప్రార్థనా జీవితం కోల్పోతాం, పరిశుద్ధ జీవితం కోల్పోతాం, నీతిని కోల్పోతాం, భక్తిని కోల్పోతాం, యథార్థతను కోల్పోతాం, మనస్సాక్షిని కోల్పోతాం. ఇన్ని కోల్పోయినాక నువ్వు కలిగి ఉన్నది ఏంటి? ఇంకా ఎక్కడో ఐశ్వర్యవంతుడివి, ఎక్కడో బలవంతుడు, ఎక్కడో ధైర్యవంతుడివి. దేవుడు కోల్పోయినోడు ఏం ధైర్యవంతుడు, ఏం బలవంతుడు? దేవుని ప్రభుత్వం కింద నుంచి పక్క ప్రభుత్వం వెళ్ళిపోయావు కదా నువ్వు. మరి మారు మనసు పొందండి, దేవుని ప్రభుత్వం కిందకి రండి. దేవుడు ప్రభుత్వము ఎరుగని వారు కాదు, దేవుని ప్రభుత్వం కింద బ్రతుకుతున్న వారిగా మనం కనబడాలి. రెండు మోకరించండి, ప్రార్థన చేసి. రెండు మోకరించండి, ప్రార్థన చేసి.